ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతే నమః శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి 2024 డిసెంబరు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనము తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, విద్యాపరంగా ఏ విధంగా ఉంటుంది యొక్క మనం తెలుసుకుందాం. మీ యొక్క సమస్యల యొక్క పరిష్కారాన్ని పరిహారాల ద్వారా చివరిలో తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి అనగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి కూడా ధనుస్సు రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాలు తప్పకుండా వర్తిస్తాయి. అలాగే మీ పేరులో మొదటి అక్షరం ఏ, యో, కా, కి అనే అక్షరములు మూలా నక్షత్రానికి సంబంధించినవి కాబట్టి ఈ అక్షరాలు మొదట్లో ఉన్నట్లయితే మీకు ధనుస్సు రాశిలో ఉండేటువంటి ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో భూ, ధా, పా, డ అనే అక్షరాలు మీకు పేరులో మొదటి అక్షరంగా కలవారైతే తప్పకుండా ధనుస్సు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు తప్పకుండా వర్తిస్తాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో కే అనే అక్షరం మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి. వీటి యొక్క ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఈ ఫలితాలని ఇలా చూసుకోగలుగుతారు. ధనుస్సు రాశి యొక్క ఫలితాలని ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసం అంతా మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది, చేసిందే వేదంగా ఉంటుంది, ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుంది. ఈ మాసం అంతా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏది చేసినా కళాకారులుగా ఉంటారు, అందరికీ ఆకర్షణీయంగా ఉంటారు, అందరి చేత మెప్పు పొందేవారిగా ఉంటారు, అందరి చేత శబాష్ అనిపించుకుంటారు. సంఘంలో ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక యుక్తిగా వెలగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా ఒక గొప్ప స్థానంలో ఉండగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారు ఈ మాసంలో మీరు పనులన్నీ కూడా సులభంగా అయ్యేటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు. మీ పనులన్నీ కూడా సులభంగా చేసుకొని వెళ్ళగలుగుతారు. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలు చేసుకునేటువంటి తెలివితేటలు ఈ మాసంలో మీకు ఏర్పడతాయి. మీ బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు, పాత వాహనాలని అమ్మేస్తారు, పాత వాహనాలను ఇచ్చేసి కొత్త వాహనాన్ని ఎక్స్చేంజ్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో. అలాగే సంతానం లేని వారికి సంతానపరంగా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే సంతాన వేణుగోపాల స్వామిని ఒక్కసారి దర్శించుకోండి, మీకు సంతానంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సంతాన వేణుగోపాల స్వామి అనుగ్రహ కటాక్షాలను మీరు పొందగలుగుతారు. అక్కడ ఒక్కరోజు నిద్ర చేయండి. స్వామివారి అనుగ్రహం వల్ల మీకు పుత్ర సంతానమే కాదు, సంతానంలో ఉన్నవారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే సంతానం ఏర్పడుతుంది. తండ్రి వైపు బంధువులు కూడా మీకు ఏర్పడతారు. తండ్రి వైపు బంధువుల ద్వారా మీరు సహాయ సహకారాలు అందుతాయి. అలాగే గృహప్రవేశం చేస్తారు, గృహాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది. సొంత గృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు, గృహప్రవేశం చేస్తారు, అందరినీ ఆదరిస్తారు, గృహంలో శుభకార్యాలు చేస్తారు, శుభానికి కార్యాలకు సంబంధించినట్టు కొంత ఖర్చు కూడా పెడతారు. ఆర్థిక పరంగా మీరు ఎదుగుతారు, ఆధ్యాత్మిక పరంగా కొంత ఖర్చు చేసేటువంటి యోగం కూడా ఉంది ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకొని ఒకటవుతారు. విడిపోయినటువంటి వారందరూ కూడా ఒకటవుతారు. అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకోకుండా అన్ని విధాలుగా విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకోకుండా మీరు ఎటువంటి ఉద్యోగం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి ఉద్యోగం మీకు ముందుకొచ్చి నిలబడుతుంది. ఆ ఉద్యోగాన్ని చేయడం జరుగుతుంది. మీ సమస్యలన్నీ కూడా ఈ మాసంలో పరిష్కారం అవుతాయి. మీరు ఉన్నత స్థానాన్ని ఎదుగుతారు. ఏ పని తలపెట్టినా సరే విజయాన్ని సాధిస్తారు. ఎటువంటి వారైనా సరే మీ సహాయ సహకారాలు పొందుతారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శత్రువులే మిత్రులుగా మారి మీ వెంట నడుస్తారు. ప్రతి పనిలోనూ ఆనందదాయకంగా మీరు ముందుకు సాగడం జరుగుతుంటుంది.
వీసాలు సరి అయిన సమయానికి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రావలసినటువంటి బకాయిలు వస్తాయి. ఆరోగ్యంగా ఉన్నవారికి ఇంకా బాగుంటుంది. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులుగా అవుతారు. బంధువుల సహాయ సహకారాలు అందుకుంటారు. కుటుంబంలో అందరూ కలిసి తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు చేయడం కూడా జరుగుతుంది. కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఉంటారు. ప్రయాణాల వలన మంచి లాభాలు పొందగలుగుతారు. సంఘంలో మీకు ఒక గొప్ప స్థానాన్ని పొందగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. రాజకీయ నాయకులు తమ వంతుగా తమ ప్రజలకి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పకుండా అటువంటి సహాయ సహకారాలు అందించగలుగుతారు. మీరు చెప్పింది ఏ విధంగా ఉంటుంది. శంకుస్థాపనలు చేస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేస్తారు స్త్రీలు. అలాగే మీ భవిష్యత్తు గురించి మీరు మంచి మంచి కలలు కంటారు. అలాగే మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఇన్సూరెన్సులు చేసుకుంటారు. అలాగే మీ యొక్క ధనాన్ని పెట్టుబడులుగా వ్యాపారంలో పెట్టి మంచి లాభాలను కూడా పొందగలుగుతారు ఈ ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారు ఇంకా ముందుకు సాగడం కోసం కొత్త కొత్త సలహాల్ని ఇతరుల నుంచి తీసుకొని మీ తెలివితేటలకి సమకూర్చుకొని ముందుకు సాగడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవాడికి, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి టీవీ రంగంలో ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. కొత్త కొత్త సమాజానికి సంబంధించినటువంటి సినిమాలు తీయడం జరుగుతుంది. అలాగే సాంఘికపరమైనటువంటి చిత్రాలని నిర్మిస్తారు. టీవీ రంగంలో కూడా కొత్త కొత్త సీరియల్స్ని కూడా నిర్మించేటువంటి యోగం ఉంటుంది. దేవాలయాలకి కొంత డొనేషన్లు ఇస్తారు. మీ పరంగా అన్నదానాల్ని చేస్తారు. బీదలకి సాదలకి కొంత ధన సహాయం చేస్తారు. వృద్ధులకు వృద్ధాశ్రమాలకు కూడా కొంత సహాయం చేయడం జరుగుతుంది. ఈ ధనుస్సు రాశి వారు ఈ మాసంలో వీరు అత్యధికమైనటువంటి విజయాన్ని పొందడం కోసం వీరు గురువుని పూజించాలి. అంటే దక్షిణామూర్తిని ఆరాధించండి. గురువు అనుగ్రహాన్ని పొందండి. గురువారం నాడు కేజింబావు శనగలు గురువుకి పూజ చేయించి పంతులు గారికి దానం ఇవ్వండి. మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. మీ యొక్క దారిద్ర్యం అంతా దూరం అయిపోతుంది. అలాగే ఓం నమో భగవతే రుద్రాయ మహాశివాయ అనే మంత్రాన్ని ప్రతినిత్యం 108 సార్లు, ఓం అరుణాచలవాసాయ అనే ఆ స్వామిని 11 సార్లు స్మరించండి. శివాయ మహాదేవాయ ఐశ్వర్యాయ అని ఆ స్వామిని ప్రార్థించడం వల్ల ఐశ్వర్యవంతులుగా మీరు ముందుకు సాగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.